ఓం నమో వెంకటేశాయ. గాంభీర్య సౌశీల్య గుణైక సింధుం శ్రీజానకీ దివ్యస్వరూపమంజుం సాకేతలోకే పరిశోభమానం రామం భజేహం సుఖశాంతిదాతం. గాంభీర్యము, సౌశీల్యము ఇత్యాది గుణములతో శోభించువాడు, సుఖశాంతి ప్రదాత, సాకేతధామంలో సీతతో సహా పరివేష్టితుడై భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 398వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఆదిమ పురుషుడు అచ్యుతుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి తీర్థం తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆదిమ పురుషుడచ్యుతుడ చెలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపు హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చెలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపు హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములు పైకొని ఉండగనొక వటపత్రములో పలను. ఏ కారణవమై ఉదకము లేచిన బ్రహ్మాండములు పైకొని ఉండగనొక వటపత్రములో పలను. చేకొని పవళింపుచు ఒక శిశువై మడి తేలాడిన చేకొని పవళింపుచు ఒక శిశువై మడి
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం విపంచాశ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా
రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 52 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇక్ష్వాకూణాన్ త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు. గంగానదీ తీరం నుండి గంగానదిని దాటడానికి బయలుదేరుతున్నటువంటి రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని అక్కడే ఆగిపోమ్మని, అక్కడ నుండి అయోధ్య నగరానికి వెళ్ళిపోమ్మని, తిరిగి వెళ్ళమని చెబుతూ, మరి సుమంత్రుల వారేమో ఆయన ఆర్తిగా చూస్తూ ఉన్నారు. రాముడు నన్ను తనతో పాటు తీసుకువెళ్ళడం లేదు అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే తమసా నదీ తీరం నుండి ఆ వెంట వచ్చిన వారు రాముడు కనిపించక తమసా నదీ తీరం నుండి వెళ్ళిపోయారో, వాళ్ళు అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోవలసి వచ్చినదో, అలాగే తాను కూడా గంగానది వరకు వచ్చి వెళ్ళిపోవలసి వచ్చినది అని బాధపడుతూ ఉంటే, అప్పుడు రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు, మేము వనవాసానికి వెళ్ళిన తర్వాత మా తండ్రి గారిని చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే. ఎందుకు అంటే తండ్రికి అత్యంతము ఆప్తుడైనటువంటి వాడు సుమంత్రుల వారు. పైగా దశరథ మహారాజు యొక్క ఆంతరంగిక వ్యవహారములలో కూడా జోక్యం చేసుకోగలిగినటువంటి అంతటి చనువు, అనుభవము, ఆ స్నేహము దశరథునితో కలిగినటువంటి వాడు. అందుకే కదా పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు కూడా, ఆ అశ్వమేధ యాగం చేసేటప్పుడు కూడా దశరథునికి సంతానం ఏ విధంగా కలుగుతుంది అనే విశేషాన్ని సుమంత్రుల వారే దశరథునికి గుర్తు చేస్తాడు. ఆ విషయాన్ని గుర్తు చేసిన తర్వాతే మరి ఋష్యశృంగ మహర్షిని పిలిపించి యజ్ఞం చేయించడము, ఆ పుత్రకామేష్టిని చేయించడము, అవన్నీ కూడా సుమంత్రుల వారి యొక్క సలహా మేరకే చేసి దశరథుల వారు మరి రామచంద్రమూర్తిని సంతానంగా పొందారు. 4 బిడ్డలకు తండ్రి అయ్యారు. ఇలాగా దశరథునికి ఏ సందర్భంలో ఏ విషయాన్ని గుర్తు చెయ్యాలన్నా, ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని దిశానిర్దేశం చేయాలి అన్న సుమంత్రుల వారు చాలా సర్వసమర్థులు. అందుకనే రామచంద్రమూర్తి అంటున్నాడు, ఇక్ష్వాకు ప్రభువులకు, అందులోనూ దశరథ మహారాజుకి నీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా గొప్పది. నిన్ను మించినటువంటి మిత్రుడు ఇంక వేరెవరు ఉండరు. కావున రాజా దశరథ మహారాజు యథా నశోచేత్, దుఃఖపడకుండా ఏ విధంగా అయితే ఉండగలడో ఆ విధంగా చేయగలిగినటువంటి వారు మీరే. కావున మీరు అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ మహారాజుని ఆనందంగా ఉండే విధంగా చూడండి అని అంటూ, శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగతీపతి కామభారావసన్నశ్చ తస్మాదేతద్బ్రవీమితే. నేను ఇంతగా చెప్పవలసిన అవసరం ఏమొస్తున్నది అని అంటే, తండ్రి గారు ఎంతో దారుణంగా దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఏదైనా పొరపాటు జరిగి, లేకపోతే అనుకోని సంఘటన జరిగి తన వారికి ఏదైనా కనుక ఆపద కలిగినట్లయితే అప్పుడు బాధపడటం అనేది పరిపాటి సహజమే. కానీ ఆ పొరపాటు, ఆ ప్రమాదము తన వల్ల జరిగితే, తన చేతులారా తన వారికి కనుక ఆపద కలిగించినట్లయితే కనుక అప్పుడు వచ్చేటటువంటి బాధ, తద్వారా కలిగే దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దశరథ మహారాజు ఇప్పుడు అటువంటి దుఃఖంలో ఉన్నాడు. అసలు ఏ తండ్రి అయినా సరే తన కుమారుడికి ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే చూసి తట్టుకోలేడు. అటువంటి బాధ తన చేతులారా తానే కల్పించినట్లయితే ఇంకా తండ్రి యొక్క మనస్సు ఎంత కలచివేస్తుంది. అతని జీవితం మీదే అతనికి ఆశ అనేది ఉండదు, అతని మీదే అతనికి విరక్తి కలుగుతుంది.
మరి ఇక్కడ దశరథ మహారాజు యొక్క స్థితి ఆ విధంగా ఉన్నది. జగతీపతి దశరథ చక్రవర్తి వృద్ధశ్చ, పైగా పోనీ మనస్సుకు సర్ది చెప్పుకొని ఇంకా చాలా జీవితం ఉందిలే అనుకుందామా అంటే వృద్ధుడైపోయాడు. వృద్ధులకి ఎక్కువగా ఉద్వేగం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరంలో కాస్త ఓపిక తగ్గటము, పైగా తాము చూసినటువంటి ఎన్నో అనుభవాలు గుర్తు రావడంతో ఎవరైనా పిల్లలు ఏమైనా ఒక్క మాట అన్నా, లేకపోతే జరుగుతున్నటువంటి దాంట్లో తమకేదైనా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం ఏర్పడిందంటే వెంటనే వాళ్ళ మనస్సు ఉద్వేగాన్ని పొంది వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయి. అంటే చిన్నపిల్లల మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో వృద్ధుల యొక్క మనస్సు కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఏమిటి, పిల్లలు చేసినటువంటి చిన్న సేవలకు కానీ చిన్న ఉపచారములకు పెద్దవాళ్ళు వృద్ధులు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. అలాగే మరి తమ సంతానం ఏదైనా ఒక మాట అన్నా, లేకపోతే తమకు ఏదైనా ప్రతికూలంగా చేసినా ఎంతో వాళ్ళ మనస్సు కలచివేస్తూ ఉంటుంది. తమ వల్ల తమ పిల్లలకి ఏదైనా మేలు జరిగితే అది చూచి ఆనందిస్తూ ఉంటారు. తమ వల్ల ఏదైనా దుఃఖం కలిగితే మాత్రం వాళ్ళ మీదే వాళ్ళకి విరక్తి కలిగి ఆ తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. మరి ఇక్కడ వృద్ధుడైనటువంటి వాడు దశరథ చక్రవర్తి. అంతేకాదు శోకోపహత, తన కుమారుణ్ణి రామచంద్రమూర్తిని కోల్పోవడం ద్వారా, రాముణ్ణి వనవాసానికి పంపించడం ద్వారా ఆ పుత్ర వియోగ శోకము చేత బాగా పీడించబడుతున్నవాడు. అంతేకాదు కామభారావసన్నశ్చ, కామభారము అని అన్నారు. ఇక్కడ కామభారము అని అంటే కామము యొక్క భారం చేత, అంటే ఆ అతిశయం చేత తన భార్య అయినటువంటి కైకేయి మీద ఉన్నటువంటి మక్కువతోటి, ఆ అతిశయించినటువంటి మక్కువతోటి తాను వరములను ఇచ్చాను అని, ఆ వరములకు ఫలంగానే ఈ విధంగా తన కుమారుణ్ణి వనవాసానికి పంపించవలసి వచ్చింది అని తన భార్య మీద తనకు ఉన్నటువంటి మితిమీరినటువంటి మక్కువ వల్ల జరిగినటువంటి ఈ పొరపాటు ఏదైతే ఉన్నదో దీనిని తలుచుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఎంత కామవశమైపోయి ఉన్నాను, కామంతో కళ్ళు మూసుకుపోయి కైకేయికి ఈ విధమైనటువంటి వరాన్ని ఇచ్చాను అని తనను తానే కామవశుడిగా నిందించుకుంటూ ఉండేవాడు. మరి వృద్ధుడు, అలాగే నా మీద అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, నేను దూరం అవ్వడం ద్వారా శోకంతో బాధపడుతున్నవాడు, ఆ దూరం అవ్వడానికి తన కామమే కారణము అని చెప్పి తనలో తాను కుమిలిపోతున్నటువంటి వాడైన ఆ దశరథ మహారాజు ఇంత బాధపడుతున్నాడు. కావున తస్మాత్తే ఏతద్బ్రవీమి, దశరథుడు ఈ విధమైనటువంటి స్థితిలో, ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు కావుననే, బాధపడుతున్నాడు కావుననే మీకు ఇంతగా నేను మా తండ్రి గారిని రక్షించమని, తండ్రి గారి దగ్గర ఉండమని నేను చెబుతున్నాను అని రాముడు సుమంత్రుల వారి దగ్గర ఈ విధంగా చెబుతూ సుమంత్రుల వారిని అయోధ్యకు వెళ్ళమని చెబుతున్నారు. యజ్ఞాపయేత్ కించిత్ సమహాత్మా మహీపతి కైకేయ్యా ప్రియ కామార్థం కార్యం తద్దేవి కాంక్షయా. గురువులు, పెద్దలు, రాజులు వీళ్ళు ఏదైతే చెబుతారో దానిని అనుసరించడమే ఆ సేవకుల యొక్క కార్యము అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. అందులోని ఇక్కడ దశరథ మహారాజు యొక్క స్థితి దీనంగా ఉన్నది కదా. మరి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేయాలి అంటే తన మాట వినేవారు ఉన్నారు, తన మాట చెల్లుతుంది అనే స్థితి దశరథ మహారాజుకు వచ్చినప్పుడే దశరథునికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది, జీవించాలి అనే ఆశ పుడుతుంది. అలా కాకుండా తన మాట పట్టించుకునేవాడెవడు లేడు, తనను ఆదరించేవాడెవడు లేడు, తాను ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు అనే భావన కనుక కలిగింది అంటే ఇంటిలో అయినా రాజ్యంలో అయినా సరే పెద్దవారు జీవించడానికి ఇష్టపడరు, ఎక్కువ కాలం ఉండలేరు. అందుకని ఇక్కడ దశరథ మహారాజు గురించి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. మహాత్మా, గొప్ప మనస్సు కలిగినటువంటి వాడైన స మహీపతి, ఆ దశరథ మహారాజు యద్యత్, ఏదేదైతే ఏ చిన్న పనైనా సరే కైకేయ్యా ప్రియకామార్థం, కైకేయికి మేలు చెయ్యటం కోసం ఏదైనా చేస్తున్నట్లయితే ఆజ్ఞాపయేత్, ఆజ్ఞాపించినట్లయితే కనుక సరేలే, ఇప్పటికే కైకేయి మాట విని నువ్వు చాలా ఘనకార్యాలు చేసావు,
మొత్తం రాముడిని పంపించేశావు అని ఈ విధంగా నిందించకుండా దశరథ మహారాజుని అవికాంక్షయా కైకేయి మీద అనాదరాన్ని చూపకుండా దశరథ మహారాజు యొక్క మాట మీద ఆజ్ఞోల్లంఘనం చెయ్యకుండా తత్కార్యం అదంతా కూడా మీరు నిర్వర్తించాలి. మా తండ్రి దశరథ మహారాజు ఇకపైన కూడా కైకేయి గురించి కానీ కైకేయికి ఇష్టమైనటువంటి పని కానీ ఏ పనైనా మీకు చెప్పినట్లయితే కైకేయి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆ పని చెయ్యకుండా ఉండడం కానీ లేకపోతే ఆ పనిని ఆజ్ఞాపించినటువంటి దశరథ మహారాజుకి ఎదురుగా తిరగటం కానీ ఇటువంటి పని చెయ్యకూడదు. ఎందుకు అంటే జరగవలసినదేదో జరిగిపోయినది. అటువంటప్పుడు మరలా పొడిచి వారిని నిందించి గుర్తు చేసి అలా పీడించడం అనేది పాడి కాదు. కావున దశరథ మహారాజుకి అండగా ఉండటం, ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. ఒకవేళ ఆ ఆజ్ఞ కైకేయికి మేలు చేసేదైనప్పటికీ కూడా మీరు కైకేయి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని పెట్టుకుని దశరథుని యొక్క ఆజ్ఞను పాలించకుండా ఉండవద్దు. దశరథుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని పాలించటమే మీ కర్తవ్యంగా భావించండి. అప్పుడే దశరథ మహారాజు జీవించగలుగుతాడు. అప్పుడే అతనికి ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది అని అన్నారు. ఏతదర్థం హి రాజ్యాని ప్రశాసతి నరేశ్వరా యదేషాం సర్వకృత్యేషు మనోన ప్రతిహన్యతే. ఎందుకు అంటే మహారాజులు రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించగలుగుతారు అంటే తమ రాజ్యంలో తమ మాటకు విలువ ఉన్నది, తమ రాజ్యంలో తమ మాటకు ఎదురు లేదు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఆ రాజ్యాన్ని సవ్యంగా పరిపాలించగలుగుతారు. పైగా అలా అప్రతిహతంగా ఉండటం కోసమే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారని కూడా రాజధర్మం మనకు తెలియజేస్తున్నది. కావున ముందు అసలు మాట నెగ్గితేనే ముందు మనిషి నెగ్గగలుగుతాడు. కావున అందుకని ఏం చెబుతున్నాడు ఇక్కడ, ఏషాం మనః, అసలు రాజులందరి యొక్క మనస్సు కూడా సర్వకృత్యేషు, అన్ని కార్యములలో కూడా తాము నిర్వర్తించే అన్ని పనులలో కూడా నా ప్రతిహన్యతే, అప్రతిహతంగా ఎదురు లేకుండా ఉంటుంది అనే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన కోసమే ఏతదర్థం, ఆ విధంగా తమ మాట నెగ్గడము కోసము తాము నిర్వర్తించే కార్యాలలో తమ మాట ప్రకారమే జరగాలి అనే భావన కోసముని ఏతదర్థం ఈ నరేశ్వరాహ రాజ్యాన్ని ప్రశాసతి, రాజులందరూ కూడా రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటారు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, ఉన్నతాధికారులు కానీ ఎవరైనా కానీ నాయకులు కానీ ఏదైనా మాట చెప్పినప్పుడు వెంటనే దానికి ఎదురు పలకటం అనేది సేవకుల యొక్క లక్షణం కాదు. అలా కనుక ఎదురు పలికినట్లయితే వాళ్ళ మనస్సు చిబుక్కుమంటుంది, తద్వారా వీళ్ళు శిక్షకు పాత్రులవుతారు. అదేంటండి వాళ్ళు చేసే పని సరైనది కానప్పుడు చెప్పాలి కదా అన్నారు, చెప్పి తీరాలి. ఎందుకంటే సఖిం సఖా సాధు నశాస్తి యోధిపమని అన్నారు. కావున రాజుకు మంచి చెప్పనటువంటి వాడు కూడా సరైనటువంటి మంత్రి కాదు, మంచి చెప్పాలి. కానీ ఆ మంచిని ఎలా చెప్పాలి, అనునయించే విధంగా చెప్పాలి. కానీ ఈ మాత్రం కూడా నీకు తెలియదా, ఇది కూడా తెలియకుండా నువ్వు రాజయ్యావా అన్నట్లుగా కనుక చెప్పినట్లయితే అతనికి ఏం తెలుసో అవన్నీ కూడా ప్రయోగిస్తాడు మీదకి. కావున పెద్దలతోటి నాయకులతోటి రాజులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మనస్సు నొచ్చుకోకుండా ఉండే విధంగా వ్యవహరించినప్పుడే వీళ్ళ యొక్క మనుగడ అనేది ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కానీ లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా కనుక మాట్లాడినట్లయితే సేవకులకు మనుగడ అనేది ఉండదు, శిక్షకు పాత్రులవ్వవలసి వస్తుంది. అందుకనే ఏమంటున్నాడు, రాజులు తమ మాటకు ఎదురు లేకుండా ఉండడం కోసమనే తమ కార్యములలో తమ మాట నెగ్గాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పరిపాలన గావిస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడే వారి యొక్క ఆత్మవిశ్వాసం కూడా చాలా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే తన మాటే తాను నెగ్గించుకోలేని వాడు తన ప్రజలను ఏం పరిపాలించగలను అనే ఆత్మన్యూనతా భావన వచ్చేస్తుంది. కావున రాజాజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ రాజాజ్ఞను తప్పనిసరిగా పరిపాలించి తీరాలి. ఒకవేళ ఏదైనా అనుచితమైనట్లయితే దానిని రహస్యంగా ఆంతరంగికంగా చెప్పాలి తప్ప సభలో కూర్చుని నలుగురిలో ఈ మాత్రం తెలియదా అన్నట్లుగా కనుక మాట్లాడినట్లయితే అది అపాయకరమైనటువంటిది.
కావున రాజాజ్ఞ మీరకూడదు అని అన్నారు. ఏతదర్థం హి నరేశ్వరాః రాజ్యాన్ని ప్రశాసతి. ఈ విధంగా తమ మాటలను నెగ్గించుకోవటం కోసము, తమ అభిప్రాయాన్ని, తమ ధ్యేయం ఏదైతే ఉందో దాన్ని చేయటం కోసమే, కార్యాలను ఆచరించడం కోసమే రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు అని చెప్పి రాజధర్మంలో కూడా చెప్తారు. తస్యోపదేశే స్థాతవ్యం దక్షేణ ఆక్లిష్ట కర్మణ నహి రాజ్ఞ ప్రతీపాని కుర్వన్ సుఖం అవాప్నుయాత్. ఇంకో మాట కూడా చెబుతున్నాడు. పుత్రో భ్రాత వయస్యోవా యద్వాప్యాత్మసమో భవేత్ అని అంటూ, రాజుగా ఉన్నటువంటి వాడు కొడుకైనా, అన్నగారైనా, లేకపోతే స్నేహితుడైనప్పటికీ కూడా అతడి యొక్క ఆజ్ఞను పాటించి తీరవలసినదే. అతనిని కించపరచకూడదు. ఎందుకంటే రాజు స్థానంలో ఉన్నాడు అంటే అతన్ని గౌరవించడమే కర్తవ్యం తప్ప, వాడు నాకు తెలిసిన వాడే కదా, వాడు మా అబ్బాయే కదా, లేకపోతే మా పెదనాన్న కొడుకు కదా, ఇట్లాంటి వ్యవహారాలు ఏవి కుదరదు. రాజుని రాజులా గౌరవించి తీరాలి, అతని యొక్క ఆజ్ఞను పరిపాలించి తీరవలసినదే అని అన్నాడు. ఇంకో మాట కూడా కామంతక నీతిశాస్త్రంలో అంటున్నారు. ఆజ్ఞాయస్య ప్రతీచ్ఛంతో భృత్యాః కుర్యుః ఉపాసనం భర్తృచిత్తానువృత్తిత్వం సద్వృత్తం అనుజీవితం. ఆ రాజుగారి యొక్క మనస్సు ఏ విధంగా అయితే ఉంటున్నదో దానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి వాడే సరి అయినటువంటి సేవకుడు అవుతాడు. అలా కాకుండా ఆ మనస్సుకు వ్యతిరేకంగా కనుక వ్యవహరించినట్లయితే అతడు సేవక వృత్తికి కూడా పనికిరాడు అని చెప్పి అంటున్నారు. కావున యజమాని యొక్క మనస్సు ఎరిగి ప్రవర్తించడం సేవకుల యొక్క లక్షణంగా చెబుతున్నారు. అలా ఉన్నప్పుడే అతని యొక్క అభిమానానికి పాత్రులై పైకి రాగలుగుతారు, వృద్ధిని పొందగలుగుతారు. అలా కాకుండా తమ మాట నెగ్గాలి అని చెప్పి వారికి ఎదురు తిరిగినట్లయితే జీవితంలో పైకి రావడం కష్టతరం అవుతుంది అని ఈ విధంగా అనేకమైనటువంటి రాజధర్మములను, నీతి శాస్త్రములను కూడా తెలియజేస్తున్నారు. అందుకనే రామచంద్రమూర్తి ఇవన్నీ తెలిసినవాడు కనుకనే సుమంత్రుల వారితో అంటున్నాడు, స్వామి సుమంత్ర, దశరథ మహారాజు ఏది ఆజ్ఞాపిస్తే దానిని తూచా తప్పకుండా పరిపాలించండి. అప్పుడే ఆయనకు ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. సహజంగానే రాజుల యొక్క స్వభావం తమ మాట నెగ్గాలి అని చెప్పి అనుకుంటారు. అలా నెగ్గినప్పుడే వారి యొక్క మనస్సు తృప్తి చెందుతుంది, అప్పుడే ప్రసన్నమవుతుంది, అనుకూలంగా ఉంటుంది. కావున దశరథుని యొక్క ఆజ్ఞ పాటించండి అని అంటూ, యద్యథా స మహారాజః నాళీకమధిగచ్చతి నచతామ్యతి దుఃఖేన సుమంత్ర కురు తత్తదా. సుమంత్ర కురు తత్తదా. సుమంత్ర సహ మహారాజ, మా తండ్రి ఆ దశరథ మహారాజు యథాయత్ అళీకం న అధిగచ్చతి, ఏ విధంగా అయితే ఏ విషయంలోనూ కూడా ఇష్టం లేకుండా చేసే పరిస్థితి కానీ, లేదా ఏ విషయంలోనైనా సరే అప్రియంగా చేయవలసినటువంటి పరిస్థితిని కానీ కల్పించకుండా, ఏనాడు కూడా ఏ విషయంలోనూ కూడా అనిష్టమైనటువంటి దాన్ని పొందకుండా, దుఃఖపడకుండా, దుఃఖేన నత్యతామ్యతి, దుఃఖము చేత పీడించకుండా ఉంటాడో ఆ విధంగా. అంటే ఏమిటి? మా తండ్రి గారు మీరు మంత్రిగా ఉండగా ఏ విషయంలోనూ కూడా ఆయన అనిష్టంగా, లేకపోతే మనసుకు ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు. ఆయన మనసుకు ఇష్టం కలిగే పనులే మీరందరూ చేయాలి. ఆయన కూడా మనసును కష్టపెట్టుకోకుండా ఉండే విధంగా ఉండాలి. అలాగే ఆయన మనస్సు దుఃఖపడకుండా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే మీరు దశరథ మహారాజు యొక్క ప్రక్కన ఉండాలి. మీరు ఉన్నట్లయితే దశరథుడు ఆ విధంగా ఉండగలుగుతాడు, తద్వారా ఆయన రక్షించబడతాడు. లేకపోతే పుత్రవియోగ శోకంతో ఏమైనా కావచ్చును అని అంటూ, అదృష్ట దుఃఖం రాజానం వృద్ధమార్యం జితేంద్రియం బ్రూయాస్త్వమభివాద్యైవ మమ హేతోరిదం వచః. ఇంకా అంటున్నాడు, దశరథ మహారాజు పూర్వం ఎప్పుడూ కూడా ఇటువంటి దుఃఖాన్ని చూడలేదు. ఎందుకు అంటే దశరథునికి ఎదురే లేదు. దేవతలు కూడా వచ్చి దశరథుని యొక్క సహాయాన్ని కోరి ఇంద్రసింహాసనం మీద కూడా దేవేంద్రుడు కూర్చుండబెట్టినటువంటి వాడు.
అంతటి దశరథ మహారాజుడు అప్రతిహతమైనటువంటి పరాక్రమము, అప్రతిహతమైనటువంటి మాట కలిగినటువంటి వాడు, ఎదురులేనటువంటి దశరథ మహారాజుకి ఈ విధమైనటువంటి దుఃఖము, అంటే తాను అనుకున్నది చెయ్యలేకపోవటము, తన వారిని కోల్పోవటము అనే ఈ విధమైన 2 రకాలైనటువంటి దుఃఖములు ఏనాడు కూడా కలగలేదు. అదృష్ట దుఃఖం ఇంతవరకు అసలు దుఃఖం అనేది ఎరుగనటువంటి వాడు. అలాగే వృద్ధం, పైగా ఆ దుఃఖం ఎప్పుడు కలిగింది? ముసలితనంలో కలిగింది ఆయనకి ఆ దుఃఖము. మరి ఆ వృద్ధాప్యంలో కలిగే దుఃఖము మరింత ద్విగుణీకృతమైనటువంటి బాధను ఇస్తుంది. అంతేకాదు జితేంద్రియ ఆర్యం పూజ్యుడైనటువంటి వాడు, జితేంద్రియం ఇంద్రియములను జయించినటువంటి వాడు. ఇక్కడ ఇంద్రియములను జయించిన వాడు అని ఎందుకంటున్నారు అంటే, రామచంద్రుడు తన ప్రాణప్రదమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా తాను ఇచ్చినటువంటి మాట కోసం, సత్య ప్రతిజ్ఞ కోసం తన ప్రాణప్రదమైనటువంటి రాముణ్ణి కూడా విడిచిపెట్టడానికి తనకేమాత్రమో ఇష్టం లేకపోయినప్పటికీ రాముణ్ణి వనవాసానికి పంపించడానికి ఒప్పుకున్నాడు. కావున సత్య ప్రతిజ్ఞ కోసము తన ఇంద్రియములు, తన మనస్సు ఇవన్నీ ఏం చెబుతున్నా పట్టించుకోకుండా సత్యము ఎందే నిలిచి ఉన్నాడు. కావున జితేంద్రియం, ఇంద్రియములను జయించిన వాడైన రాజానం దశరథ మహారాజుని మమ హేతో త్వం అభివాద్య ఏవ ఇదం బ్రూయాః, నా కోసమని నీవు మా తండ్రి గారి దగ్గర నేను చెప్పిన మాటలు చెప్పాలి. నా కోసమని నీవు నా తరపున మా తండ్రి గారికి నమస్కరించి, వినయంగానే నమస్కరించి మా తండ్రి గారికి నా మాటలను చెప్పాలి. ఎందుకు అంటే, రాముణ్ణి వనవాసంలో విడిచి వెళ్ళిన తర్వాత సుమంత్రుల వారు ఆయనకు కూడా బాధ కలుగుతుంది. కావున దశరథుని దగ్గరికి వెళ్ళి కొంత నిష్ఠూరంగా మాట్లాడతాడేమో అని చెబుతున్నాడు. సుమంత్రుల వారు నిష్ఠూరంగా ఎప్పుడూ కూడా మాట్లాడాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సన్నివేశం, సందర్భం అటువంటిది. కావున రామచంద్రమూర్తి చెబుతున్నాడు, ఇటువంటి సందర్భంలో కూడా సుమంత్రులు మంత్రి ఆ దశరథ మహారాజు వద్ద వినయంగానే ఉండాలి తప్ప రాజుకు ఎదురు తిరగకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ త్వం అభివాద్యైవ, మొదట తండ్రికి నమస్కరించి ఇదం వచః బ్రూయాః, నేను చెప్పేటువంటి ఈ మాటను చెప్పాలి అని రాముడు సుమంత్రుల వారితోటి తన తండ్రి దగ్గర మాట్లాడవలసినటువంటి విషయాన్ని, తాను తన తండ్రికి పంపించే సందేశాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. గంగానదిని దాటబోతూ నైవాహమనుశోచామి లక్ష్మణో నచ మైథిలి అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి వనే వత్స్యామహేతి చ. సుమంత్రుల వారిని దశరథ మహారాజు వద్ద తన మాటగా చెప్పమన్నాడు. ఏమిటా మాట అని అంటే, తనకు బాధ కలిగినది అని. అంటే రామవియోగ, తన పుత్రుణ్ణి కోల్పోయినటువంటి పుత్ర వియోగ శోకంతో బాధపడుతున్నటువంటి తండ్రికి చెబుతున్నాడు. తండ్రి, మీరు నేను దూరమయ్యాను అని, నాకు కష్టం కలిగింది అని చెప్పి మీరు బాధపడుతున్నారు. కానీ నాకు అటువంటి కష్టం అంటే ఏమిటి? వనవాసానికి రావటం వల్ల నాకే కష్టము లేదు. అంతే కదా. తన సంతానానికి కష్టం కలిగిందనే తండ్రి బాధపడతాడు. ఆ సంతానానికి కష్టం లేదు అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు బాధపడకుండా ఉండగలుగుతాడు కదా. అంతే కదా. ఎక్కడికైనా దూరంగా మనం పిల్లలను పంపించినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయటమో లేకపోతే ఫోన్ చేయటమో చేస్తారు. ఇక్కడంతా కూడా బాగానే ఉన్నది, నేను క్షేమంగా ఉన్నాను, నాకంతా అనుకూలంగా సౌకర్యంగా ఉన్నది అని ఎప్పుడైతే అక్కడ నుంచి వాళ్ళ నుండి వార్త వస్తుందో అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకనే రామచంద్రమూర్తి వనవాసానికి వచ్చిన తర్వాత తండ్రికి ఈ విధంగా కబురు పంపిస్తూ ఉన్నాడు సుమంత్రుల వారితోటి. అయోధ్యాయాచ్యుతాః, తండ్రి మేము అంటే రాముడు సీత లక్ష్మణుడు మేము అయోధ్యాయాచ్యుతాః, అయోధ్య నుండి కూడా బయటకు వచ్చేశాము అని కానీ, వనే వత్స్యామహే ఇతి చ, వనవాసానికి వచ్చి వనంలో నివసిస్తున్నాము అని కానీ, అహం నైవ అనుశోచామి, నేను ఏమాత్రము కూడా దుఃఖించడం లేదు, బాధపడటం లేదు, కష్టపడటం లేదు. లక్ష్మణ మైథిలీచ నా అనుశోచత, నేనే కాదు తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కానీ మా భార్య అయినటువంటి సీతాదేవి కానీ
ఈ విధంగా అయోధ్యను కోల్పోయాం, అయోధ్య నుండి అయ్యో అయోధ్య నుంచి బయటకు వచ్చేసామే అని, లేకపోతే వనవాసం చేయవలసి వచ్చిందేనని ఇటువంటి బాధ, దీనివల్ల వచ్చే కష్టము కానీ మాకేమీ లేదు, మేము దుఃఖపడడం లేదు. ఆనందంగా నీ మాటను పాటించి మేము వనవాసానికి వచ్చాం, వనంలో విహరిస్తున్నాము తప్ప వనంలో కష్టములు పాలు కావడం లేదు, మేమేమీ దుఃఖించడం లేదు. అయోధ్య నుండి మమ్మల్ని పంపించేశారని మేము బాధపడడం లేదు, వనవాసం చేస్తున్నందుకు కూడా మాకు ఏమాత్రము బాధ లేదు. నాకొక్కడికే కాదు, లక్ష్మణుడికి సీతాదేవికి కూడా ఇదే భావన, వారు కూడా ఆనందంగానే ఉన్నారు. కావున మేము ఆనందంగా ఉన్నాం, కావున మాకే కష్టము లేదు అని మేము అంటున్నాం, కావున మీరు కూడా బాధపడవలదు అని తన మాటగా దశరథ మహారాజుకి చెప్పమని సుమంత్రుల వారికి రామచంద్రమూర్తి చెప్పాడు. చెప్పి 14 వర్షేషు నివృత్తేషు పునః పునః లక్ష్మణం మాం చ సీతాంచ ద్రక్షసి క్షిప్రమాగతాన్. ఇంకో మాట కూడా చెబుతున్నాడు తండ్రి. 14 వర్షేషు 14 సంవత్సరములు నివృత్తేషు గడిచిపోయిన తర్వాత 14 సంవత్సరములు గడవగానే క్షిప్రం వెంటనే 14 సంవత్సరములు గడిచిన తర్వాత కూడా ఇంకా ఒక క్షణం కూడా మేము ఇక్కడ ఉండము, వెంటనే బయలుదేరి ఆగతాన్ మీ దగ్గరికి వచ్చేస్తాం. అలా మీ దగ్గరికి వచ్చినటువంటి వారిగా పునః పునః ద్రక్షసి మమ్మల్ని మరలా మరలా మీరు చూసుకోవచ్చు. ఈ 14 సంవత్సరములు వనవాసం పూర్తి చేసి వెంటనే అయోధ్య నగరానికి వచ్చేస్తాము. అప్పుడు అలా తిరిగి వచ్చినటువంటి మమ్మల్ని చూచుకుని మీరు ద్రక్షసి ఎంతో ఆనందించవచ్చు, మరలా మరలా ఆ ఆనందాన్ని పొందవచ్చు. పైగా దూరమైనటువంటి వారు మరలా కనుక దగ్గరికి వచ్చినట్లయితే యథా అమృతస్య సంప్రాప్తి అని చెప్పంటూ ఆ అమృతం ప్రాప్తించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంతటి ఆనందం కలుగుతుంది అని అన్నారు. అలాగా నష్టపోయినటువంటి వస్తువుని కానీ దూరమైనటువంటి మనుషుల్ని కానీ మరలా కనుక మనం పొందగలిగినట్లయితే అమృతాన్ని పొందినంతటి ఆనందాన్ని పొందగలుగుతామంటున్నారు. అందుకనే రామచంద్రుడు అంటున్నాడు, 14 సంవత్సరములు తర్వాత ఈ వనవాసం పూర్తయిన తర్వాత వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాము, అప్పుడు మమ్మల్ని చూచి మీరు ఎంతో ఆనందించవచ్చును. అటువంటి ఆనందం ముందు ఉన్నది. కావున ఆ ఆనందాన్ని తలుచుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి తప్ప ఇప్పుడు కలిగినటువంటి వియోగంతో బాధపడవలదు అని చెప్పి అంటున్నాడు. అంటూ ఏవముక్త్వాతు రాజానం మాతరంచ సుమంత్రమే అన్యాశ్చ దేవీ సహితా కైకేయీంచ పునః పునః. తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. ఆరోగ్యం బ్రూహి కౌసల్యాం అధపాదాభివందనం సీతాయామచార్యస్య వచనాల్లక్ష్మణస్య చ. ఏవముక్త్వాతు రాజానం మాతరంచ సుమంత్రమే. సుమంత్రుడా, రాజానం మే మాతరంచ సహితాః అన్యాః దేవీశ్చ. రాజుగారికి, దశరథ మహారాజు గారికి, మా తండ్రి గారికి, మే మాతరం నా తల్లికి కౌసల్యాదేవికి, సహితాః అన్యాః దేవీశ్చ కౌసల్యాదేవితో ఉంటున్నటువంటి మిగతా తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి, అన్యాః దేవీశ్చ ఇతర భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి, ప్రత్యేకంగా కైకేయీంచ అంటే ఏమిటి, అలా చెప్పకపోతే కైకేయికి నమస్కారం చెయ్యరు. అందుకని ఏం చెబుతున్నాడు, కౌసల్యాదేవికి, ఆమెతో ఉన్నటువంటి మిగతా వారు ఎవరైతే ఉన్నారో మా తండ్రి గారికి సంబంధించిన ఆ భార్యలు ఎవరైతే ఉన్నారో మిగతా వారు వారందరికీ కైకేయించ కైకేయిని కూడా పునః పునః ఏవ ముక్త మరలా మరలా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా చెప్పి, అంటే కేవలం తండ్రికే కాదు, కౌసల్యాదేవికి, మిగతా తల్లులకు, అదేవిధంగా కైకేయీదేవికి, వీరందరికీ కూడా తన నమస్కారములను, అదేవిధంగా తాను మరలా 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేటటువంటి విషయమును, అలాగే తన వియోగ దుఃఖంతో బాధపడవద్దు అని ఓదార్చేటటువంటి మాటలను కూడా పునఃపునః ఏవముక్త ఈ విధంగా చెప్పి, ఆరోగ్యం తర్వాత శ్లోకంలో ఆరోగ్యం బ్రూహి కౌసల్యాం అధ పాదాభివందనం అని అంటూ సీతాయా మమచార్యస్య వచనాల్లక్ష్మణస్య చ. ఆ తరువాత సీతాయా మమచ
ఆర్యస్య లక్ష్మణస్య చ వచనాత్, సీతాదేవి చెప్పినట్లుగాను అలాగే మమచ నా మాటగాను ఆర్యస్య లక్ష్మణస్య పూజ్యుడైనటువంటి లక్ష్మణుని యొక్క మాటలతోటి అని అన్నాడు. ఇక్కడ లక్ష్మణుని విషయంలో ప్రత్యేకంగా ఆర్య అని ప్రయోగించడంలో ఆంతర్యం ఉన్నది, అది కూడా చూద్దాం. మమచ ఆర్యస్య లక్ష్మణస్య చ వచనాత్ కౌసల్యాం ఆరోగ్యం బ్రూహి, కౌసల్యాదేవి యొక్క ఆరోగ్యం ఎలా ఉన్నది అని చెప్పి ఆమెను విచారించి ఆమెకు క్షేమ సమాచారాలను కనుక్కోవాలి, అడగాలి. మేము ఆమెను అడిగినట్లుగా ఆమె క్షేమ సమాచారాలు అడిగినట్లుగాను ఆమె ఆరోగ్యంగా ఉండాలి అని మేము భావిస్తున్నట్లుగాను తెలియజేయాలి అంటూ నా మాటగా, సీతాదేవి మాటగా, పూజ్యుడైనటువంటి లక్ష్మణుని యొక్క మాటగా మా తల్లిగారిని క్షేమ సమాచారాలు అడిగి పాదాభివందనం బ్రూహి, మేము ఆమెకు పాదాభివందనం చేసినట్లుగా ఆమెకు తెలియజేయండి. అంటే వచనాత్, మాటలతోటే పాదాభివందనం చేసినట్లుగా మా మాటగా తెలియజేయండి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కౌసల్యాం అని చెప్పి ప్రత్యేకంగా కౌసల్యాదేవికి పాదాభివందనము, మిగతా వారినేమో క్షేమ సమాచారాలు కనుక్కోమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే అందరికీ పాదాభివందనం అని అనకుండా కౌసల్యాదేవికి మాత్రమే ఒక్కరికే పాదాభివందనం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే మనం పాదాభివందనం చేసేటప్పుడు తల్లి పాదములు మాత్రము ఆ పాదములు తాకి పాదాభివందనం చేయవచ్చును. మిగతా స్త్రీలకు పాదాభివందనం చేస్తున్నప్పుడు వారికి పాదములు తాకకుండానే అభివందనం చేయాలి తప్ప వారి కాళ్ళు గట్టిగా పట్టుకుని పాదాభివందనం చేయకూడదు. అంటే పాదాభివందనం కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలి అంటే స్త్రీల విషయంలో తల్లికి మాత్రమే ఆ కాళ్ళు పట్టుకుని పాదాభివందనం చేయాలి. మిగతా స్త్రీలకు నమస్కారం చేసేటప్పుడు పాదములు తాకకుండానే నమస్కారం చేయాలి అని మనకు చెబుతున్నది. అందులో విశేషంగా గురువు గారి యొక్క అంటే గురుపత్ని యొక్క పాదములనైనా సరే తాకకుండానే నమస్కారం చెయ్యాలి అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమని చెప్పాడు, మా తల్లిగారికి పాదాభివందనం చేసినట్లుగా చెప్పమన్నారు, మిగతా వారందరికీ కూడా నమస్కారము అదేవిధంగా క్షేమ సమాచారములు తెలియజేయమని చెప్పి రామచంద్రమూర్తి ఇక్కడ సుమంత్రుల ద్వారా వారి అందరికీ కూడా తెలియజేయమని సుమంత్రులకి చెబుతూ ఉన్నారు. చెబుతూ మరి ఇక్కడ బ్రూయాశ్చహి మహారాజం భరతం క్షిప్రమానయ అగతశ్చాపి భరతః స్థాప్యో నృపమతే పదే. ఇంకో మాట కూడా అంటున్నాడు. ఇంతేకాదు ఆ రాజ్యంలో మరొక మహారాజు లేకపోతే ఆ రాజ్యంలో పట్టాభిషేకం జరిగితేనే దశరథ మహారాజు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఒకవేళ పట్టాభిషేకం జరగకపోతే ప్రశాంతంగా ఉండలేడు. కావున భరతం క్షిప్రం ఆనయ, రాముడు సుమంత్రుడితో చెబుతున్నాడు, తండ్రి గారితో చెప్పవలసిన మాట ఏమిట ఆ మాట, భరతుణ్ణి క్షిప్రమానయ వెంటనే పిలిపించండి. మేనమామ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి భరతుణ్ణి వెంటనే రాజ్యానికి అయోధ్య నగరానికి పిలిపించండి. పిలిపించి ఆగతః భరతః, అలాగా వచ్చినటువంటి భరతుడు నృపమతే పదే, రాజులకు అభిమతమైనటువంటి ఆ రాచరికపు పదవి ఏదైతే ఉందో ఆ రాజుగా స్థాప్య, రాజుగా చెయ్యాలి, రాజుగా భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. అలా చేసినప్పుడే దశరథుని యొక్క మనస్సు కొంత ఊరట చెందుతుంది. అలాగే కైకేయికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. కొంత అయోధ్య నగరంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మరి రాముడిని కోల్పోయినటువంటి దుఃఖాన్ని కూడా కొంత ఆ దుఃఖము నుండి కొంత బయటపడగలుగుతారు అని చెప్పి మరి తండ్రికి చెప్పవలసినటువంటి మాటగా చెబుతున్నాడు. ఏమని, భరతుణ్ణి వెంటనే పిలిపించి అతనికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి, అప్పుడు రాజ్యంలో కొంత పరిస్థితులు కుదుటపడతాయి అని చెప్పి అంటూ భరతంచ పరిష్వజ్య యవ్వరాజ్యేభిషిచ్య చ అస్మత్ సంతాపజం దుఃఖం నత్వామభిభవిష్యతి. ఇంకా అంటున్నాడు, తండ్రి భరతుణ్ణి పిలిపించి యువరాజ్యంలో భరతుణ్ణి పట్టాభిషేకం చేసి ఆ భరతుణ్ణి కనుక నీవు కౌగలించుకున్నట్లయితే, భరతుణ్ణి అక్కున చేర్చుకున్నట్లయితే అప్పుడు
రామవియోగ దుఃఖాన్ని నీవు పొందకుండా ఉండగలుగుతావు, ఈ దుఃఖం నుండి కొంత బయటపడగలుగుతావు. కావున రాముడు తమకు దూరమైనటువంటి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఆ దుఃఖం లేకుండా ఉండాలి అంటే భరతుణ్ణి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టి భరతుణ్ణి గనక అక్కున చేర్చుకున్నట్లయితే అప్పుడు దశరథ మహారాజుకి పుత్రవియోగ శోకం అనేది ఉండదు, భరతుని వల్ల కొంత ఊరట చెందుతాడు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే భరతుడు కూడా ఆహార్యంలో కానీ, సాముద్రిక లక్షణాల్లో కానీ, ధర్మంలో కానీ, మిగతా గుణములలో రాముడితో సమానంగా ఉంటాడుట. అంటే భరతుణ్ణి చూస్తూ ఉంటే రాముడిని చూసినట్టుగా ఉంటుంది. ఆ పోలికలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అందుకనే అంటున్నాడు, భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి కనుక చేసినట్లయితే భరతుడిలోనే రాముణ్ణి చూసుకుని దశరథ మహారాజు ఆనందించగలుగుతాడు, కొంత ఊరట చెందగలుగుతాడు. కావున మరి భరతంచ పరిష్వజ్య, భరతుణ్ణి కౌగలించుకుని యవ్వరాజ్య అభిషిచ్యచ, యవ్వరాజ్యంలో యువరాజుగా భరతుణ్ణి పట్టాభిషేకం చేసి స్థితం, ఆ విధంగా పట్టాభిషేకం చేసిన తర్వాత త్వాం అస్మత్ సంతాపజం దుఃఖం, అలా కనుక పట్టాభిషిక్తుని చేసి కనుక ఉన్నట్లయితే అస్మత్ సంతాపజం దుఃఖం, మేము దూరమవ్వటం వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖము నభవిష్యతి, మీకు ఆ దుఃఖం అనేది ఉండదు. కావున మొదట భరతుణ్ణి పిలిపించి అతన్ని అక్కున చేర్చుకుని అతన్ని రాజుగా చేసినట్లయితే ఆ రాజ్యసింహాసనం మీద భరతుణ్ణి చూస్తూ ఉంటే మీకు మేము దూరమైనటువంటి దుఃఖం అనేది ఉండదు, తద్వారా ఊరట చెందవచ్చును. ఇది మహారాజం బ్రూయాహ అని మా తండ్రి దశరథ మహారాజుకు చెప్పండి అని రామచంద్రమూర్తి సుమంత్రుల వారితోటి అంటూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, రాముడు ఎంత ఉదాత్తంగా ఆలోచిస్తున్నాడు, ఎంత ఉన్నతంగా తాను ఆ సింహాసనాన్ని కోల్పోయాను కావున ఆ సింహాసనం ఇంకెవరికి దక్కకూడదు అని ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా రాముడిలో లేవు. తాను ఏది కోల్పోయినప్పటికీ కూడా అది యోగ్యుడైనటువంటి వాడికి దక్కాలి, తద్వారా తన తండ్రి సంతోషంగా ఉండాలి అనే భావిస్తున్నాడు. అందుకనే భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమని రాముడే స్వయంగా చెబుతున్నాడు. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పమని సుమంత్రుల వారి ద్వారా కబురు పంపిస్తూ భరతశ్చాపి వక్తవ్యః యథా రాజనివర్తతే తథా మాతృషు వర్తేథా సర్వాస్వేవా విశేషతః. అయితే మహారాజు కాబోయేటటువంటి భరతునికి కూడా కొన్ని మాటలను తెలియజేయాలి అని అంటున్నాడు. మరి భరతునికి తెలియజేయవలసినటువంటి మాటలు ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇక్ష్వాకూణాం త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు శోకోపహత చేతాశ్చ శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగతీపతిః కామభారావా సన్నశ్చ కామభారావసన్నశ్చ తస్మాదేతత్ బ్రవీమితే యద్యత్ ఆజ్ఞాపయేత్ కించిత్ సమహాత్మా మహీపతిః కైకేయ్యాః ప్రియకామార్త
ప్రియకామార్థం కార్యం కార్యం తదవికాంక్షయా తదవికాంక్షయా ఏతదర్థం హి ఏతదర్థం హి రాజ్యాని రాజ్యాని ప్రశాసతి ప్రశాసతి నరేశ్వరాః నరేశ్వరాః యదేషాం యదేషాం సర్వకృత్యేషు సర్వకృత్యేషు మనః మనః న ప్రతిహన్యతే న ప్రతిహన్యతే యద్యథా యద్యథా సమహారాజః సమహారాజః నాలీకం నాలీకం అధిగచ్చతి అధిగచ్చతి న చ తామ్యతి న చ తామ్యతి దుఃఖేన దుఃఖేన సుమంత్ర సుమంత్ర కురు తత్తథా కురు తత్తథా అదృష్ట దుఃఖం అదృష్ట దుఃఖం రాజానం రాజానం వృద్ధమార్యం వృద్ధమార్యం జితేంద్రియం జితేంద్రియం బ్రూయస్త్వం బ్రూయస్త్వం అభివాద్యైవ అభివాద్యైవ మమ హేతోః మమ హేతోః ఇదం వచః ఇదం వచః నైవాహం మనుశోచామి అనుశోచామి నైవాహం అనుశోచామి అనుశోచామి లక్ష్మణః లక్ష్మణః న చ మైథిలీ న చ మైథిలీ అయోధ్యాయాః చ్యుతాశ్చేతి చ్యుతాశ్చేతి వనే వనే వత్స్యామహేతి చ వత్స్యామహేతి చ చతుర్దశసు వర్షేషు నివృత్తేషు పునః పునః లక్ష్మణం మాం చ సీతాం చ ద్రక్ష్యసి క్షిప్రమాగతాన్ ఏవముక్త్వా తు రాజానం మాతరం చ సుమంత్రమే అన్యాశ్చ దేవీ సహితాః కైకేయీం చ పునః పునః ఆరోగ్యం బ్రూహి కౌసల్యాం అథ పాదాభివందనం సీతాయా మమ చార్యస్య వచనాత్ లక్ష్మణస్య చ బ్రూయాశ్చ హి మహారాజం భరతం క్షిప్రమానయా ఆగతశ్చాపి భరతః స్థాప్యః నృపమతే పదే భరతం చ పరిష్వజ్య యౌవరాజ్యే అభిషిచ్య చ అస్మత్సంతాపజం దుఃఖం నత్వాం అభిభవిష్యతి భరతశ్చాపి వక్తవ్యః యథా రాజనివర్తసే తథా మాతృషు వర్తేథాః సర్వాస్వేవ అవిశేషతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విపంచాశే సర్గే త్రయోదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ
श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्तगोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अध भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अध मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Now